Hi everyone. Yes, next plant morphology లో నెక్స్ట్ కాన్సెప్ట్ స్టెమ్ మోడిఫికేషన్స్ గురించి చూద్దాం. ఓకేనా? సో స్టెమ్ మోడిఫికేషన్స్ బేసిక్గా స్టెమ్ ఈజ్ ఆల్ లైక్ ఇట్ ఈస్ అ బ్యాక్ బోన్ ఆఫ్ ప్లాంట్ యాక్చువల్లీ. సో ప్రతి ప్లాంట్లోని స్టెమ్ అనేది చాలా ఇంపార్టెంట్ కీ రోల్ ప్లే చేస్తుంది. ఓకేనా? సో లాస్ట్ క్లాస్లో మనం రూట్ మోడిఫికేషన్స్ చూసాం కదా, ఈ క్లాస్లో స్టెమ్ మోడిఫికేషన్స్ చూద్దాం. సో బేసిక్గా స్టెమ్ ఫంక్షన్స్ ఏంటి అండ్ స్టెమ్ ఎలా ఉంటుంది అని అంటే, స్టెమ్ ఇది ప్లాంట్కి ఒక బ్యాక్ బోన్ లాగా యాక్ట్ చేస్తుంది. ఓకే, ప్లాంట్కి ఎలా యాక్ట్ చేస్తుంది అంటే ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ ఇట్ యాక్ట్ యాజ్ ఎ బ్యాక్ బోన్ ఆఫ్ ప్లాంట్. ఓకే, ప్లాంట్కి ఒక బ్యాక్ బోన్ లాగా యాక్ట్ చేస్తుంది. అండ్ స్టెమ్ ఏం చేస్తుంది అంటే న్యూట్రిషన్ అండ్ వాటర్ ట్రాన్స్పోర్టేషన్లో కూడా యూజ్ అవుతుంది. ఓకే, న్యూట్రిషన్ అండ్ వాటర్ ట్రాన్స్పోర్టేషన్, న్యూట్రిషన్ అండ్ వాటర్ ట్రాన్స్పోర్టేషన్లో కూడా స్టెమ్ అనేది యూజ్ అవుతుంది అనమాట. ఓకేనా, ఫుడ్ని వాటర్ని ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి ట్రాన్స్పోర్ట్ చేయడానికి కూడా స్టెమ్ అనేది యూజ్ అవుతుంది. ఓకే, అట్ ది సేమ్ టైం ఒకవేళ స్టెమ్ గ్రీన్ కలర్లో ఉందనుకోండి, ఫోటోసింథసిస్లో కూడా ఇన్వాల్వ్ అవుతుంది. గ్రీన్ కలర్లో ఉంటే ఫోటోసింథసిస్లో కూడా ఇన్వాల్వ్ అయ్యి ఫుడ్ ప్రిపేర్ చేసుకుంటుంది. అట్ ది సేమ్ టైం ఇది ఫుడ్ని స్టోర్ కూడా చేసుకుంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ షుగర్ కేన్లో మనం తినేది ఏంటి? స్టెమ్మే కదా. షుగర్ కేన్లో మనం తినేది స్టెమ్. సో అట్లా కొన్ని ప్లాంట్స్లో స్టెమ్ ఫుడ్ని స్టోర్ చేసుకుంటుంది. ఇంకా కొన్నిట్లో ఫుడ్ అండ్ వాటర్ ట్రాన్స్పోర్టేషన్కి కూడా యూజ్ అవుతుంది. ఇంకా కొన్నిట్లో ఫోటోసింథసిస్లో ఇన్వాల్వ్ అయ్యి ఫుడ్ని కూడా ప్రిపేర్ చేస్తుంది. ఓకేనా, అది. ఇంకా స్టెమ్లో మనకి నోడ్స్ ఇంటర్నోడ్స్ ఉంటాయండి. ఇది స్టెమ్ అనుకోండి. సో ఇట్లా నోడ్స్ ఇంటర్నోడ్స్, రూట్లో అయితే నోడ్స్ ఇంటర్నోడ్స్ ఉండవని చెప్పా, బట్ స్టెమ్లో నోడ్స్ ఉంటాయి. సో దీన్ని వీటిని నోడ్స్ అని పిలుస్తారు. ఒక నోడ్కి ఇంకో నోడ్కి మధ్య ఈ గ్యాప్ ఉంది కదా, సో ఈ గ్యాప్ని మనం ఏమని పిలుస్తారు అంటే ఇంటర్నోడ్ అని అంటారు. ఏమంటారు? ఇంటర్నోడ్. సో ద గ్యాప్ ఇన్ బిట్వీన్ టూ నోడ్స్ ఈస్ కాల్డ్ ఇంటర్నోడ్. అట్లా స్టెమ్స్కి ఏముంటాయంటే నోడ్స్ అనేవి ఉంటాయి అన్నమాట. ఓకేనా, స్టెమ్స్కి నోడ్స్ ఉంటాయి. సో ఇట్లా మనకు స్టెమ్ అనేది ఉంటుంది. ఇంకా ఈ స్టెమ్లో మోడిఫికేషన్స్ కన్నా మనం చూస్తే 3 types ఆఫ్ మోడిఫికేషన్స్ మనం స్టెమ్లో అబ్జర్వ్ చేస్తాం అన్నమాట. ఓకే, 3 types ఆఫ్ మోడిఫికేషన్స్. ఏంటా 3 types ఆఫ్ మోడిఫికేషన్స్ అంటే, ఇప్పుడు కొన్నిట్లో చూడండి స్టెమ్ వచ్చేసి బాగా స్ట్రాంగ్గా ఉంటుంది, వర్టికల్గా డెవలప్ అవుతుంది. కొన్నిట్లో స్టెమ్ వీక్గా ఉండి ఇట్లా హారిజాంటల్గా పెరుగుతుంది. ఇప్పుడు కొన్ని భూమి మీద పడి పాకే చెట్లు ఉంటాయి కదా, ఫర్ ఎగ్జాంపుల్ మనీ ప్లాంట్ కానీ క్రీపర్స్ ఉంటాయి చూసారా, క్రీపర్స్ అన్నిటికీ స్టెమ్ వీక్గా ఉంటుంది కాబట్టి భూమి మీద పడి హారిజాంటల్గా పెరుగుతుంది. కొన్నిటికేమో బాగా స్ట్రాంగ్గా ఉండి వర్టికల్గా పెరుగుతుంది. అవి డిపెండ్స్ ఆన్ ప్లాంట్స్ అనమాట. మోడిఫికేషన్స్లో ఫస్ట్ మోడిఫికేషన్ ఏంటంటే ఏరియల్ మోడిఫికేషన్. ఏరియల్ మోడిఫికేషన్ అంటే ఏంటంటే భూమి పైన ఉండే స్టెమ్ మోడిఫికేషన్లో ఇన్వాల్వ్ అవుతాయి. అంటే ఈ భూమి పైన ఉండే స్టెమ్ మోడిఫికేషన్లో ఇన్వాల్వ్ అవుతాయి, దాన్ని ఏరియల్ మోడిఫికేషన్ అని పిలుస్తారు. అలా కాకుండా సబేరియల్ మోడిఫికేషన్ అంటే ఏంటంటే సగం భూమి పైన సగం భూమి లోపల. ఓకే, సగం భూమి పైన సగం భూమి లోపల స్టెమ్ మోడిఫై అయితే దాన్ని సబేరియల్ మోడిఫికేషన్ అంటారు. అండ్ థర్డ్ వన్ ఈజ్ అండర్ గ్రౌండ్ స్టెమ్ మోడిఫికేషన్. అంటే మొత్తము ట్యూబర్స్ లాగా భూమి లోపల మాత్రమే స్టెమ్ మోడిఫై అయితే దాన్ని అండర్ గ్రౌండ్ స్టెమ్ మోడిఫికేషన్స్ అని పిలుస్తారు. ఓకేనా, ఏరియల్ మోడిఫికేషన్ అంటే అబోవ్ ద గ్రౌండ్. సబేరియల్ మీన్స్ 50% అబోవ్ ద గ్రౌండ్ అండ్ 50% బిలో ద గ్రౌండ్, సో స్టెమ్ విల్ బి మోడిఫైడ్. అండర్ గ్రౌండ్ మోడిఫికేషన్ అంటే సో 100% సో అండర్ ది గ్రౌండ్ స్టెమ్ విల్ బి ఇన్వాల్వ్డ్ ఇన్ ద మోడిఫికేషన్. సో దీస్ ఆర్ ద 3 types ఆఫ్ మోడిఫికేషన్స్. ఓకే, ఇందులో 1 by 1 చూద్దాం. ఫస్ట్ ఏరియల్ మోడిఫికేషన్ చూద్దాం. సో ఏరియల్ మోడిఫికేషన్స్కి బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఏమేమి ఉన్నాయి? ఓకే, ఏరియల్ మోడిఫికేషన్కి ఫస్ట్ మనం ఏరియల్ మోడిఫికేషన్స్ గురించి మాట్లాడుతున్నాం. ఏరియల్ మోడిఫికేషన్స్కి బెస్ట్ ఎగ్జాంపుల్స్ వచ్చి వన్ ఈజ్ లైక్ టెండ్రిల్స్. ఓకే, టెండ్రిల్స్ ఈజ్ ద ఎగ్జాంపుల్ ఫర్ ఏరియల్ మోడిఫికేషన్. ఓకే, టెండ్రిల్స్. సో టెండ్రిల్స్ అంటే ఏంటంటే సో ప్లాంట్స్ అన్ని ప్లాంట్ స్టెమ్ థ్రెడ్ లాగా మోడిఫై అవుతుంది. టెండ్రిల్ అంటే నథింగ్ బట్ యూ జస్ట్ రిమెంబర్ దట్ లైక్ థ్రెడ్. సో థ్రెడ్ అంటే ఒక దారం లాగా. స్టెమ్ అనేది చాలా వీక్గా ఉంటుంది, వీక్ స్టెమ్ ఉండి సో దారం లాగా ఇలా ప్రొడ్యూస్ అవుతుంది, మాడిఫై అవుతుంది. అండ్ ఇప్పుడు దీనికి మీరు ఏదైనా ఒక సపోర్ట్ స్టిక్ పెట్టారనుకో, స్టిక్ పెడితే
ఆ స్టిక్ని సపోర్ట్ తీసుకొని ఆ స్టిక్ని చుట్టుకుంటూ పైకి వెళ్తుంది. క్రీపర్స్, నథింగ్ బట్ క్రీపర్స్ అనమాట. లేదా ఇక్కడ బ్యాంబో స్టిక్ పెట్టారు కదా సపోర్ట్ కోసం, ఈ బ్యాంబో స్టిక్ని చుట్టుకొని పెరుగుతూ ఉంటాయి టెండ్రిల్స్ అనేవి. లేకపోతే ఏదైనా వాల్ ఉంటే వాల్ సపోర్ట్ తీసుకుంటాయి, పక్కన ఏదైనా ప్లాంట్ ఉంటే ఆ ప్లాంట్ మీద పెరుగుతాయి, ఏది లేకపోతే కింద పడి పెరుగుతాయి, అంతేగాని స్టాండర్డ్గా మాత్రం నిలబడలేవు. సో అలాంటి వాటిని టెండ్రిల్స్ అనేసి పిలుస్తారు. ఇది వన్ ఆఫ్ ద టైప్ ఆఫ్ ఏరియల్ మోడిఫికేషన్. ఇక టెండ్రిల్స్కి బెస్ట్ ఎగ్జాంపుల్స్ మనం ఏం చెప్పొచ్చు అని అంటే, టెండ్రిల్స్కి లైక్ చెప్పండి, తీగ చెట్లకి ఎగ్జాంపుల్ బిట్టర్ గార్డ్. ఓకే, సో బిట్టర్ గార్డ్, కాకర, బిట్టర్ గార్డ్, బాటిల్ గార్డ్. ఓకే, బాటిల్ గార్డ్, వాటర్ మిలన్. ఓకేనా, వాటర్ మిలన్. ఇవన్నీ క్రీపర్స్కి ఎగ్జాంపుల్గా చెప్పొచ్చు. మనీ ప్లాంట్, ఈవెన్ ఎగ్జాంపుల్ మనీ ప్లాంట్ కూడా. ఓకే, వీటన్నిటిని మనము క్రీపర్స్కి ది బెస్ట్ ఎగ్జాంపుల్గా మనం చెప్పుకోవచ్చు అనమాట. టెండ్రిల్స్ అంటే థ్రెడ్ లాగా మాడిఫై అయ్యి పెరుగుతూ ఉంటాయి. సో దాన్ని మనం ఏరియల్ మోడిఫికేషన్స్కి బెస్ట్ ఎగ్జాంపుల్గా, టెండ్రిల్ ఎగ్జాంపుల్గా మనం చెప్పొచ్చు. ఇంకా టెండ్రిల్స్ తర్వాత నెక్స్ట్ వన్ థాన్స్. థాన్స్ అంటే ముళ్ళులు. ఎక్కువగా ఈ మోడిఫికేషన్ మనం డెజర్ట్ ప్లాంట్స్లో ఎప్పుడు అబ్జర్వ్ చేస్తూ ఉంటాం, ఎందుకంటే వాటర్ ట్రాన్స్పిరేషన్ని ప్రివెంట్ చేసుకోవడం కోసం అలా మాడిఫై అయ్యి ఉంటాయి. సో అంటే స్టెమ్ మీద ఇలా ముళ్ళులు వస్తాయి అనమాట. ఓకే, థాన్స్ అంటే ఇట్లా ముళ్ళులు వస్తాయి స్టెమ్ మీద. సో ఈ మోడిఫికేషన్ని మనము థాన్ మోడిఫికేషన్ అని పిలుస్తాం. సో బెస్ట్ ఎగ్జాంపుల్ థాన్స్కి ది బెస్ట్ ఎగ్జాంపుల్ రోజ్ ప్లాంట్. సో రోజ్ ప్లాంట్ అండ్ లెమన్, ఆరెంజెస్. సో ఇలాంటి వాటన్నిటిలో మనం ఈ మోడిఫికేషన్ ఎక్కువగా అబ్జర్వ్ చేస్తూ ఉంటాం అనమాట. ఓకేనా, థాన్స్ అని అంటాం, ముళ్ళులాగా మాడిఫై అవుతూ ఉంటాయి. ఓకే, దట్ ఈస్ సెకండ్ ఎగ్జాంపుల్ ఫర్ ఏరియల్ మోడిఫికేషన్. ఓకే, ముళ్ళులాగా మాడిఫై అవుతాయి. ఇంకా సెకండ్ వన్ వచ్చేసి హుక్స్. థర్డ్ వన్ వచ్చి హుక్స్ అని అంటాం. హుక్స్. సో హుక్స్ అని అంటే ఇక్కడ స్టెమ్ మీద ఏమవుతుంది, స్టెమ్స్ ఏమవుతాయంటే ఇట్లా హుక్స్ లాగా మాడిఫై అవుతాయి. సో వాటిని హుక్స్ మోడిఫికేషన్ అంటాం. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తుంటే మనం హుక్స్ లాగా అబ్జర్వ్ చేస్తున్నాం కదా, అవి హుక్ మోడిఫికేషన్. ఎగ్జాంపుల్ వచ్చి ఆర్టాబోట్రిస్. ఓకే, దాన్నే కతాలి ప్లాంట్ అని అంటాం. ఆర్టాబోట్రిస్ ఒకటి, అండ్ హైగోనియా. సో హైగోనియా కూడా బెస్ట్ ఎగ్జాంపుల్ అనమాట. ఇవి కూడా మనకు యాంజియోస్పర్మ్స్ అనమాట. ఈ ప్లాంట్స్ అన్ని కూడా అక్కడక్కడ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్లలో, మ్యాంగ్రూవ్స్లో, ఎకోసిస్టంలో ఎక్కువగా మనం ఈ మొక్కలని అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. ఓకేనా, హైగోనియా, ఆర్టాబాట్రిస్. ఓకే, సో ఆర్టాబాట్రిస్ ఇలాంటి వాటన్నిటిలో మనము ఇలాంటి హుక్స్ మోడిఫికేషన్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. ఓకేనా, సో అది హుక్స్. ఇంకా దీని తర్వాత ఫైలోక్లేడ్స్. ఓకే, ఈ నెక్స్ట్ మోడిఫికేషన్ ఏంటి అంటే ఫైలోక్లేడ్స్. సో ఇక్కడ మీకు ఫిలో అని కూడా అంటారు దాన్ని, PHYLL, ఫిల్ అనే వర్డ్ ఎక్కడ వచ్చినా యూ జస్ట్ బ్లైండ్లీ రిమెంబర్ దాట్ ఇట్స్ టర్మినాలజీ ఈజ్ రిలేటెడ్ టు లీఫ్ యాక్చువల్లీ. ఇప్పుడు ఫైట్ అంటే ఏంటి, ఫైట్ అంటే ప్లాంట్స్, జీరోఫైట్, హైడ్రోఫైట్, హాలోఫైట్, మీసోఫైట్స్ అలాగా. ఫిల్ అంటే ఏంటి, లీఫ్. ఫోటో అంటే ఏంటి, లైట్. సో అట్లా ఫిల్ అనే వర్డ్ ఎక్కడొచ్చినా గుర్తుపెట్టుకోండి, దట్ ఈస్ లైక్ లీఫ్ గురించి మాట్లాడుతున్నారని అర్థం. ఇక్కడ ఫిలోక్లేట్స్ లో స్టెమ్ లీఫ్ లాగా మాడిఫై అవుతుంది. స్టెమ్మే ఇక్కడ ఇమేజ్ లో చూస్తే ఈ స్టెమ్ లీఫ్ లాగా గ్రీన్ కలర్ లో ఉంది చూడండి. సో గ్రీన్ కలర్ లో ఉండి దాని మీద అంతా ముళ్ళులు ఉన్నాయి కదా, సో వాటినే మనం ఫిలోక్లేట్స్ అని పిలుస్తారు. ఇలాంటి మోడిఫికేషన్స్ ఇవి డ్రై ఏరియాస్ లో, డెజర్ట్ ఏరియాస్ లో ఎక్కువగా సర్వైవ్ అవుతూ ఉంటాయి బికాస్ ఆఫ్ ఫర్ ది ప్రివెన్షన్ ఆఫ్ వాటర్ ట్రాన్స్పిరేషన్. సో ట్రాన్స్పిరేషన్ ని కంట్రోల్ చేసుకోవడానికి అలాంటి ఏరియాస్ లో ఇలాంటి ప్లాంట్స్ ని మనం ఎక్కువగా అబ్జర్వ్ చేస్తాం అనమాట. ఓకేనా, సో ఫిలోక్లేడ్స్ కి బెస్ట్ ఎగ్జాంపుల్ ఓపెన్షియా కోకొలోంబా. సో ఓపెన్షియా, నాగజముడు, బ్రహ్మజముడు, చూసారా, కోకొలోంబా, ఓపెన్షియా కోకొలోంబా, నాగజముడు, బ్రహ్మజముడు అనే మొక్కల్ని చూసారా. సో నాగజముడు, బ్రహ్మజముడు రెండు కూడా సో ఫిలోక్లేడ్స్ కి ది బెస్ట్ ఎగ్జాంపుల్స్ అనమాట. ఓకేనా, సో ఓపెన్షియా కోకొలోంబా ఇవి లీవ్స్ లాగా మాడిఫై అవుతాయి వాటర్ ట్రాన్స్పిరేషన్ ని ప్రివెంట్ చేసుకోవడానికి. ఇవి ఫిలోక్లేట్స్. ఓకేనా, ఇది ఒక టైప్ ఆఫ్ మోడిఫికేషన్. ఇది కూడా ఏరియల్ మోడిఫికేషన్కి ఎగ్జాంపుల్. నెక్స్ట్ ట్యూబర్, ఏరియల్ ట్యూబర్ మోడిఫికేషన్. ఇది అండర్ గ్రౌండ్ కూడా ఉంటుంది ట్యూబర్ మోడిఫికేషన్, దట్ ఈస్ డిఫరెంట్ అండ్ దిస్ ఈస్ డిఫరెంట్. ఏరియల్ ట్యూబర్ మోడిఫికేషన్. సో ఏరియల్ ట్యూబర్ మోడిఫికేషన్స్లో సో స్టెమ్ ఒక ట్యూబర్ లాగా మాడిఫై అయ్యి ఇందులో ఫుడ్ స్టోర్ చేసుకుంటుంది. ఓకేనా, ఒక ట్యూబర్ లాగా మాడిఫై అయ్యి ఫుడ్ స్టోర్ చేస్తుంది. ది బెస్ట్ ఎగ్జాంపుల్ బనానా. ఓకే, బనానా, పైనాపిల్, ఈవెన్ పైనాపిల్ కూడా.
ఇవి రెండు ట్యూబర్ మాడిఫికేషన్, ఏరియల్ ట్యూబర్ మాడిఫికేషన్కి ఎగ్జాంపుల్గా చెప్పొచ్చు. ఓకేనా. ఆ స్టెమ్స్లోనే ఏమవుతుందంటే ఫుడ్ని స్టోర్ చేస్తాయి అవి. సో ఫుడ్ని స్టోర్ చేసి యూజ్ చేసుకుంటూ ఉంటాయి. అండ్ అంటే ట్యూబర్ లాగా ఉంటాయి, చూడడానికి ఒక దుంపలాగా ఉంటాయి. ఓకే, వాటిని మనం ఏరియల్ ట్యూబర్ మాడిఫికేషన్స్ అని పిలుస్తూ ఉంటాం. ఇదొకటి. నెక్స్ట్ వచ్చి బల్బిల్. ఓకే, బల్బిల్ మాడిఫికేషన్. ఈ బల్బిల్ కూడా మనకి ఏరియల్ స్టెమ్ మాడిఫికేషన్కి బెస్ట్ ఎగ్జాంపుల్. సో పైన స్టెమ్ పైన ఒక చిన్న బల్బు లాగా, అంటే మొగ్గలు, ఫ్లవర్స్ అనేవి మొగ్గలు బల్బు లాగా ఇట్లా కొన్ని ఫ్లవర్స్ ఫామ్ అవుతాయి. వాటిని బల్బిల్ మాడిఫికేషన్ అని పిలవచ్చు. బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ బల్బిల్ ఆనియన్. సో ఆనియన్ చూసారా, ఆనియన్ పైన ఆనియన్ ప్లాంట్ పైన ఒక ఫ్లవర్ వచ్చి ఉంటుంది చూసారా, ఈ ఫ్లవర్ని మనం ఏమంటారంటే బల్బిల్ మాడిఫికేషన్. ఆనియన్ ఏమో అండర్ గ్రౌండ్ స్టెమ్ మాడిఫికేషన్, ఈ ఫ్లవర్ మాత్రమే ఏరియల్ స్టెమ్ మాడిఫికేషన్. ఆ ఫ్లవర్ని బల్బిల్ అంటాం, దట్ ఈస్ ఎగ్జాంపుల్ ఫర్ ఏరియల్ స్టెమ్ మాడిఫికేషన్. ఆనియన్ ఏమో ఎగ్జాంపుల్ ఫర్ అండర్ గ్రౌండ్ మాడిఫికేషన్, స్టెమ్ మాడిఫికేషన్. ఓకేనా. సో దట్ ఈస్ లైక్ బల్బిల్. ఇవన్నీ ఏరియల్ స్టెమ్ మాడిఫికేషన్స్కి ఎగ్జాంపుల్స్. బల్బిల్ ఒకటి, అండ్ ట్యూబర్ మాడిఫికేషన్, ఫిలోక్లేట్స్, హుక్స్, థాన్స్ అండ్ టెండ్రిల్స్. ఓకే, సో ఇవన్నీ ఏరియల్ స్టెమ్ మాడిఫికేషన్కి బెస్ట్ ఎగ్జాంపుల్. ఏరియల్ స్టెమ్ మాడిఫికేషన్ తర్వాత నెక్స్ట్ సబేరియల్. ఓకే, నెక్స్ట్ ఏంటిది అని అంటే సబేరియల్ స్టెమ్ మాడిఫికేషన్. సో సబేరియల్ స్టెమ్ మాడిఫికేషన్. సో సబేరియల్ స్టెమ్ మాడిఫికేషన్స్లో ఫస్ట్ వన్ అంటే సగం పైన సగం లోపల స్టెమ్ మాడిఫై అవుతుంది కదా, సో దాన్ని సబేరియల్ స్టెమ్ మాడిఫికేషన్ అంటాం. సో ఫస్ట్ వన్ వచ్చి రన్నర్స్. ఇందులో ఫోర్ మాడిఫికేషన్స్ ఉంటాయి. సో రన్నర్స్ ఒకటి, అండ్ స్టోలెన్స్, రన్నర్స్, స్టోలెన్స్, అండ్ సక్కర్స్ అండ్ ఆఫ్సెట్స్. ఓకే, సక్కర్స్ అండ్ ఆఫ్సెట్స్. సో రన్నర్స్, స్టోలెన్స్, సక్కర్స్, ఆఫ్సెట్స్, ఇవి సబేరియల్ స్టెమ్ మాడిఫికేషన్కి ఎగ్జాంపుల్. రన్నర్స్ అంటే ఏంటంటే, సో ప్లాంట్ అనేది, సో ఎంత దూరమైనా ఇది ఒక ప్లాంట్ అనుకోండి. సో దిస్ ఈజ్ లైక్ ఒక మెయిన్ ప్లాంట్. ఈ ప్లాంట్ ఏం చేస్తుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది మెయిన్ సోర్స్ ఆఫ్ ప్లాంట్ కదా, ఈ ప్లాంట్ ఒక స్టెమ్ భూమి మీద పడి, సో దాని నోడ్స్ ఉన్న ప్రతి చోట ఇంకో కొత్త ప్లాంట్ జనరేట్ చేసుకుంటూ అట్లా ఎంత దూరమైనా రన్నింగ్ చేసుకుంటూ పోతూనే ఉంటాయి అన్నమాట. ఓకేనా. సో ఇలా వెళ్తూనే ఉంటాయి, కొత్త ప్లాంట్స్ వస్తూనే ఉంటాయి, వచ్చి మొత్తం ఏమవుతాయి, ఆ ఫీల్డ్ అంతా, పొలంలో అంతా ఇట్లా స్ప్రెడ్ అయిపోతూ ఉంటాయి. సో ఇలాంటి వాటిని రన్నర్స్ అంటాం. వీటికి ఎగ్జాంపుల్ ఏంటంటే హెర్బేషియస్ ప్లాంట్స్ అండి. హెర్బేషియస్ అంటే గడ్డి మొక్కలు. ఈవెన్ స్ట్రాబెర్రీ కూడా దీనికి ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. స్ట్రాబెర్రీ కూడా గడ్డి మొక్కే యాక్చువల్లీ చెప్పాలంటే. ఓకేనా, హెర్బేషియస్ ప్లాంట్స్. సో హెర్బేషియస్ ప్లాంట్స్ గడ్డి మొక్కలు చేలంతా వ్యాపిస్తాయా లేదా? ఇప్పుడు మీరు ఏదన్నా ఒక సోర్స్ని పట్టుకొని, మెయిన్ ప్లాంట్ని దీన్ని పట్టుకొని లాగారనుకో, ఇది ఎంత చోట అయితే స్ప్రెడ్ అయిందో అది మొత్తం చేతిలోకి వచ్చేస్తుంది. అవునా. సో పొలాలలో ఎక్కువగా ఇలాంటి కలుపు మొక్కలు ఏవైతే ఉన్నాయో, ఆ కలుపు మొక్కలన్నీ పొలం అంతా స్ప్రెడ్ అయినాయంటే బికాస్ ఆఫ్ అవి రన్నర్స్. సో అక్కడ నుంచి ఇక్కడికి, ఇక్కడ నుంచి ఇక్కడికి, ఇక్కడికి, ఇక్కడ మళ్ళీ ఇలా స్ప్రెడ్ అవ్వకుంటూ పొలం అంతా వ్యాపించేస్తూ ఉంటాయి. సో వీటిని మనం రన్నర్స్ అని పిలుస్తాం. సో దే ఆర్ రన్నింగ్ దెమ్సెల్ఫ్, సో అలా అక్రాస్ ది ఫీల్డ్స్, అందుకే వాటిని రన్నర్స్ అనేసి పిలుస్తూ ఉంటారు. ఇంకా స్టోలెన్స్. సో స్టోలెన్స్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది స్టోలెన్కి బెస్ట్ రన్నర్కి హెర్బేషియస్ ప్లాంట్స్ అండి. హెర్బేషియస్ అంటే గడ్డి జాతి మొక్కలు. స్ట్రాబెర్రీ కూడా ఎగ్జాంపుల్గా చెప్పొచ్చు. ఓకేనా, స్ట్రాబెర్రీ కూడా ఎగ్జాంపుల్గా చెప్పొచ్చు అనమాట. ఇంకా స్టోలెన్స్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఏదైనా ఒక ప్లాంట్ తీసుకొని ఈ ప్లాంట్లో ఒక బ్రాంచ్ని చూస్ చేసుకొని అది ఇంకో చోట కింద మట్టిలో పెట్టి, సో దానిపైన మట్టి అంతా కప్పేసి స్టోన్ పెట్టేస్తే ఆ బ్రాంచ్కి కింద రూట్స్ ఫామ్ చేసుకొని మళ్ళీ చిగురెత్తి ఒక కొత్త ప్లాంట్ అనేది జనరేట్ అవుతుంది. సో దాన్ని మనం ఏమని పిలుస్తారు అని అంటే స్టోలెన్ అనేసి పిలుస్తారు అనమాట. ఓకేనా, స్టోలెన్ అంటారు. సో దిస్ ఈజ్ లైక్ సోర్స్ ప్లాంట్, మెయిన్ ప్లాంట్. ఈ మెయిన్ ప్లాంట్ బ్రాంచ్ చూడండి, ఇక్కడికి వచ్చి దీని బ్రాంచ్ సాయిల్లో పడ్డది కదా, సో సాయిల్లో పడినప్పుడు చిగురెత్తి కొత్త ప్లాంట్ అనేది వస్తుంది. సో దట్ ఈస్ స్టోలెన్. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ జాస్మిన్ ప్లాంట్ చెప్పొచ్చు. సో జాస్మిన్లో మనం అంటు తొక్కే పద్ధతి చూసారా, లేయరింగ్ అక్కడ అసెక్షువల్ రిప్రొడక్షన్లో మనం లేయరింగ్ గురించి మాట్లాడాం. లేయరింగ్, గ్రాఫ్టింగ్, కటింగ్. ఆ లేయరింగ్ సోర్స్ని మనం స్టోలెన్ అనేసి పిలుస్తారు. జాస్మిన్లో ఎక్కువ చేస్తూ ఉంటాం ఇది. ఓకేనా, అంటు తొక్కడం అని పిలుస్తారు. ఓకే, ఇది ఒకటి. నెక్స్ట్ సక్కర్స్. ఓకే, నెక్స్ట్ మాడిఫికేషన్ సబేరియల్ స్టెమ్ మాడిఫికేషన్ సక్కర్స్. సో సక్కర్స్
మనం ఎక్కువగా బనానా ట్రీ ఉంది చూసారా, ఈ బనానాకి రూట్స్కి చుట్టుపక్కల, ఓకే, రూట్స్కి మొత్తం చుట్టుపక్కల చిన్న చిన్న మొక్కలు అనేవి ఇట్లా ఫామ్ అవుతాయి. వీటినే సక్కర్స్ అంటాం. ఓకే, బనానా పెద్ద ఒక మెయిన్ బనానా ప్లాంట్ ఉంటుంది కదా, దానికి కింద స్టెమ్ దగ్గర కింద రూట్స్ చుట్టూ కింద బేస్లో చుట్టూ ఏమవుతాయంటే కొత్త న్యూ ప్లాంట్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి. వాటిని సక్కర్స్ అంటాం, చిన్న చిన్న ప్లాంట్స్. అలాగే క్రైసాంతిమం అంటే చామంతి. సో చామంతి చెట్లలో కూడా యాక్సెల్ బర్డ్స్ ఉంటాయి కదా, ఇది మెయిన్ స్టెమ్, ఇది బ్రాంచ్. స్టెమ్కి బ్రాంచ్కి మధ్యలో ఇక్కడ కొత్త న్యూ ప్లాంట్ వస్తుంది. ఈ న్యూ ప్లాంట్ అని మనం సక్కర్ అని పిలుస్తాం. ఈ స్టెమ్కి బ్రాంచ్కి మధ్యలో ఫామ్ అవుతుంది. సో అలా కొన్ని ప్లాంట్స్లో సక్కర్స్ వస్తాయి. ఇక్కడ చుట్టుపక్కల కూడా బేస్ ఆఫ్ ది స్టెమ్ సరౌండింగ్స్లో కూడా కొన్ని మొక్కలలో సక్కర్స్ వస్తాయి అన్నమాట. సో సక్కర్స్ అలాగైనా వస్తాయి, ఇలాగైనా వస్తాయి. సో వీటిని మనం సక్కర్స్ అనేసి పిలుస్తూ ఉంటాం. ఇది ఒక టైప్ ఆఫ్ ఏరియల్ స్టెమ్ మోడిఫికేషన్. ఇంకొకటి సబేరియల్ స్టెమ్ మోడిఫికేషన్కి ఎగ్జాంపుల్ ఆఫ్సెట్స్. సో ఆఫ్సెట్స్కి బెస్ట్ ఎగ్జాంపుల్ పిస్టియా. సో పిస్టియా ప్లాంట్ని మనం ఆఫ్సెట్స్కి ఎగ్జాంపుల్గా చెప్పొచ్చు. సో ఈవెన్ లోటస్, తామర కూడా చెప్పొచ్చు అండి. ఇవి వాటర్లో ఉంటాయి. సో వీటి రూట్స్ అన్ని ఇలా వాటర్లో ఫ్లోట్ అవుతూ ఉంటాయి. ఇక్కడ ఒక మదర్ ప్లాంట్ ఉంటుంది, ఓకేనా. సో ఇలాగా ఈ మదర్ ప్లాంట్కి పక్కన ఒక చిన్న డాటర్ ప్లాంట్ అనేది ఫామ్ అవుతుంది. ఓకే, సో అందుకే ఆఫ్సెట్స్ అంటాం. సో డాటర్ ప్లాంట్ మదర్ ప్లాంట్లో హాఫ్ ఉంటుంది. సో దట్ ఈస్ ఆఫ్సెట్స్. ఎగ్జాంపుల్ పిస్టియా అండ్ లోటస్, అలాంటి వాటిల్లో మనము ఆఫ్సెట్స్ మోడిఫికేషన్ అబ్జర్వ్ చేస్తాం. సో ఇవి సబేరియల్ స్టెమ్ మోడిఫికేషన్స్. ఆఫ్సెట్స్, సక్కర్స్, స్టొలెన్స్ అండ్ రన్నర్స్. ఓకేనా, రన్నర్స్. ఈవెన్ రన్నర్స్లో ఈ సోర్స్ నుంచి కొత్త ప్లాంట్ వచ్చింది కదా, దీన్ని కూడా స్టొలెన్గా చెప్పొచ్చు. రన్నర్ అన్న స్టొలెన్ అన్న ఆల్మోస్ట్ ఒకటే చెప్పాలంటే. సో కొన్నిసార్లు స్ట్రాబెర్రీని రన్నర్కి ఎగ్జాంపుల్గా చెప్తారు, స్టొలెన్కి కూడా ఎగ్జాంపుల్గా చెప్తారు. ఓకే, ఇప్పుడు ఇది రన్నర్ అంటే ఇది ఇలా పోతూ ఉంది, ఇలా పోతూ ఉంది అని అర్థం. ఈ పోయే ఆ సోర్స్ని స్టొలెన్ అని పిలుస్తారు అనమాట. ఓకే, క్లారిటీ. అండ్ దీని తర్వాత నెక్స్ట్ వచ్చేసి అండర్ గ్రౌండ్ స్టెమ్ మోడిఫికేషన్. ఓకే, నెక్స్ట్ ఏం చెప్పొచ్చు అంట, అండర్ గ్రౌండ్ స్టెమ్ మోడిఫికేషన్. సో సబేరియల్ అయిపోయింది, నెక్స్ట్ అండర్ గ్రౌండ్. అండర్ గ్రౌండ్ స్టెమ్ మోడిఫికేషన్స్ 4 ఉంటాయి. వన్ ఈజ్ రైజోమ్ మోడిఫికేషన్. ఓకే, రైజోమ్ మోడిఫికేషన్. అండ్ సెకండ్ వన్ ఈజ్ కామ్ మోడిఫికేషన్. అండ్ థర్డ్ వన్ ఈజ్ ట్యూబర్ మోడిఫికేషన్. అండ్ ఫోర్త్ వన్ ఈజ్ లైక్ బల్బ్. ఓకేనా, బల్బ్. ఇలా 4 ఉంటాయి. సో ఫస్ట్ రైజోమ్ మోడిఫికేషన్ చూద్దాం. సో రైజోమ్ మోడిఫికేషన్స్లో అండర్ గ్రౌండ్లో స్టెమ్ అనేది ఇట్లా భూమికి హారిజంటల్గా పెరుగుతుంది. ఇంకా స్టెమ్కి కింద మళ్ళీ ఏముంటాయి, రూట్స్ ఉంటాయి. ఓకే, అది స్టెమ్ కదా, కింద రూట్స్ ఉంటాయి. మళ్ళీ ఇందులో ఫుడ్ అనేది స్టోర్ అవుతుంది. ఓకే, ఫుడ్ స్టోర్ అవుతుంది. సో దట్ ఈస్ రైజోమ్ మోడిఫికేషన్. బెస్ట్ ఎగ్జాంపుల్ జింజర్ అండ్ కర్కుమిన్ చెప్పొచ్చు. దీనికి ఎగ్జాంపుల్గా ఏం చెప్పొచ్చు, జింజర్, కర్కుమిన్. పసుపు, అల్లము, పసుపు రెండు వీటికి ఎగ్జాంపుల్గా చెప్పొచ్చు. సో ఇప్పుడు ఇది అల్లం ఉంది కదా, ఇది ఎలాగో స్టెమ్ కాబట్టి వీటిలో ఇంటర్ నోడ్స్ ఉంటాయి. సో నోడ్స్, ఇవి నోడ్ మధ్యలో ఉండేది ఇంటర్ నోడ్స్ ఉంటాయి. అండ్ వీటికి ఉండే రూట్స్ ఏమంటే అడ్వెన్షియస్ రూట్స్ ఉంటాయి. అడ్వెన్షియస్ రూట్స్. ఇంకా స్కేల్ లీవ్స్ ఉంటాయి. స్కేల్ లీవ్స్ అంటే పొలుసాకులు, ఇవి ఎండిపోయినవి అనమాట. బర్డ్స్ ఉంటాయి. ఈ బర్డ్స్ ఉన్న చోట మళ్ళీ కొత్త ప్లాంట్ అనేది వస్తుంది. సో ఇప్పుడు జింజరు, కర్కుమిన్ బోత్ ఆర్ వెజిటేటివ్ ప్రాపగేషన్ త్రూ ప్రొడ్యూస్ అవుతాయి, న్యూ జనరేషన్ ఇస్తాయి. ఇవి తీసుకెళ్లి భూమిలో పాతి పెడితే జింజర్ని, సో ఈ బర్డ్స్ నుంచి కొత్త ప్లాంట్ అనేది జనరేట్ అవుతుంది అనమాట. ఓకేనా. సో అట్లా కర్కుమిన్ అండ్ జింజర్ ఇవి రెండు రైజోమ్ మోడిఫికేషన్స్. సో సమాంతరంగా హారిజంటల్గా ఇవి డెవలప్ అయ్యి కింద రూట్స్ అనేవి ఫామ్ అవుతాయి. వీటిని అడ్వెన్షియస్ రూట్స్ అనేసి పిలుస్తారు. ఇంకా నెక్స్ట్ కామ్ మోడిఫికేషన్. సో కామ్ మోడిఫికేషన్, రైజోమ్ వచ్చేసి హారిజంటల్గా గ్రో అవుతుంది కదా, కామ్ వచ్చేసి అండర్ గ్రౌండ్ స్టెమ్ ఎలా గ్రో అవుతుంది అంటే ఇట్లా వర్టికల్గా, ఓకే, వర్టికల్గా ఇలా గ్రో అవుతుంది. సో కింద రూట్స్ ఉంటాయి, వీటికి ఇక్కడ ఫుడ్ స్టోర్ అనేది జరుగుతుంది అనమాట. సో ఇది కామ్ మోడిఫికేషన్. ఎగ్జాంపుల్ కొలకేషియా. కొలకేషియా అంటే చామగడ్డలు, కందగడ్డలు ఉన్నాయి కదా. సో ఈ చామగడ్డలు, కందగడ్డలు రెండు కూడా కామ్ మోడిఫికేషన్కి బెస్ట్ ఎగ్జాంపుల్గా చెప్పొచ్చు. దిస్ ఈజ్ ఓల్డ్ కామ్ అండ్ దిస్ ఈజ్ న్యూ కామ్. ఓకేనా. సో కొలకేషియా, చామగడ్డలు, కందగడ్డలు ఇవన్నీ కామ్ మోడిఫికేషన్కి బెస్ట్ ఎగ్జాంపుల్గా చెప్పొచ్చు. హారిజంటల్గా గ్రో అవుతాయి. వీటికి కూడా నోడ్స్, ఇంటర్ నోడ్స్ ఉంటాయి. ఎందుకంటే అది యాజ్ యూజువల్ స్టెమ్కు ఉండే అన్ని లక్షణాలు వాటికి ఉంటాయి. కాకపోతే అవి మోడిఫై అయ్యాయి అనమాట. అలాగా ఫుడ్ని స్టోర్ చేస్తాయి, ఇఫ్ పాసిబుల్ ప్రిపేర్ చేస్తాయి, ఇఫ్ పాసిబుల్ ట్రాన్స్ఫర్ కూడా చేస్తాయి. ఓకే, మోస్ట్లీ స్టోర్ చేసుకుంటాయి అవి. ఇంకా నెక్స్ట్ ట్యూబర్ మోడిఫికేషన్. ఓకే, ట్యూబర్ మోడిఫికేషన్.
సో ట్యూబర్ మోడిఫికేషన్ అంటే అండర్ గ్రౌండ్ స్టెమ్ ఇట్లా ట్యూబర్ లాగా మోడిఫై అవుతుంది. సో ఇందులో ఫుడ్ స్టోర్ ఉంటుంది. ఎగ్జాంపుల్ పొటాటోస్లో ఉండే ఫుడ్ ఎక్కువ ఏంటి, స్టార్చ్ అన్నమాట. ఓకే, పొటాటో. ఇంకా ఈ పొటాటోస్లో మనకి ఐస్ ఉంటాయి కదా ఇలాగా. సో ఎన్ని ఐస్ ఉంటే అన్ని న్యూ ప్లాంట్స్ అనేవి జనరేట్ అవుతాయి. అంటే పొటాటో ఐస్ ఇట్ యాక్ట్ లైక్ యూనో సీడ్ లాగా యాక్ట్ చేస్తుంది. వీటికి ఎన్ని కన్నులు ఉంటే అన్ని కొత్త న్యూ ప్లాంట్స్ అనేవి జనరేట్ అవుతుంది. పొటాటోస్ మల్టీ యాన్యువల్ ప్లాంట్, యాక్చువల్లీ అది మల్టీ యాన్యువల్ ప్లాంట్. స్టార్చ్ని ఎక్కువగా స్టోర్ చేసుకుంటుంది, కార్బోహైడ్రేట్. ఓకేనా. అండ్ పొటాటోస్, బాయిల్డ్ పొటాటోస్ తినొచ్చు డైటింగ్ అలా చేసేటప్పుడు, ఎందుకంటే అవి షుగర్స్ కాదు, యాక్చువల్లీ స్టార్చ్ అది. అండ్ సెంట్రల్ పొటాటో రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఎక్కడ ఉంటుంది మనకి, సిమ్లాలో ఉంటుంది. సెంట్రల్ పొటాటో రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఎక్కడ ఉంటుంది, సిమ్లాలో సెంట్రల్ పొటాటో రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ మనకి కనిపిస్తుంది. ఇది ట్యూబర్ మోడిఫికేషన్స్ అన్నమాట. ఓకేనా. నెక్స్ట్ బల్బ్. నెక్స్ట్ మోడిఫికేషన్ ఏంటి, బల్బ్. సో బల్బిల్ అంటే దీనిపైన ఉండే ఫ్లవర్ గురించి మాట్లాడడం, దట్ ఈస్ ఏరియల్ స్టెమ్ మోడిఫికేషన్. బల్బ్ అంటే అండర్ గ్రౌండ్ స్టెమ్ మోడిఫికేషన్. ఇది ఒక బల్బ్ లాగా, గ్లోబ్ లాగా స్టెమ్ ఇలా మోడిఫై అవుతుంది. సో కింద రూట్స్ ఉంటాయి, ఇందులో ఫుడ్ అనేది స్టోర్ అవుతుంది. ఎగ్జాంపుల్ ఆనియన్ అండ్ గార్లిక్. ఓకే, ఆనియన్, గార్లిక్ ఇవి రెండు స్టెమ్ మోడిఫికేషన్, ఐ మీన్ బల్బ్, అండర్ గ్రౌండ్ స్టెమ్ మోడిఫికేషన్స్లో టైప్ ఆఫ్ బల్బ్. సో బల్బ్ మోడిఫికేషన్స్కి ఇవి రెండు ఎగ్జాంపుల్ అనమాట. ఏవవి, ఆనియన్, గార్లిక్. ఇంకా వీటికి స్కేల్ లీవ్స్ ఉంటాయి కదా, ఈ పొట్టు. ఓకే, స్కేల్ లీవ్స్. ఇవి ఆనియన్ అర్లీ స్టేజ్లో ఉన్నప్పుడు ఇవన్నీ గ్రీన్ కలర్లోనే ఉంటాయి. గ్రీన్ కలర్లో ఉండి ఫుడ్ ప్రిపేర్ చేసుకుంటాయి. ప్రిపేర్ చేసి ఆ ఫుడ్ని ఆనియన్లో స్టోర్ చేస్తాయి. వాటి లైఫ్ స్పాన్ అయిపోయిన తర్వాత ఆ లీవ్స్ అన్ని ఎండిపోయి స్కేల్ లీవ్స్గా మారిపోయి ఊడిపోతూ ఉంటాయి. అండ్ ఆనియన్లో ఏముంటుంది అని అంటే అల్లైల్ సల్ఫైడ్ ఉంటుందండి. అల్లైల్ సల్ఫైడ్ ఉంటుంది. ఈ అల్లైల్ సల్ఫైడ్ వల్లనే నథింగ్ బట్ సల్ఫర్. ఆనియన్స్ని కట్ చేసేటప్పుడు ఐటీయర్స్ వస్తాయి కదా, కన్నీళ్ళు వస్తాయి, ఐస్ బర్న్ అవుతాయి. సో ఐస్ బర్న్ అవ్వడానికి రీజన్ ఏంటంటే ఆనియన్ సల్ఫైడ్. సల్ఫర్ కంటెంట్ ఎంత ఎక్కువ ఉంటే ఆనియన్స్ అంత ఎక్కువగా బర్నింగ్ సెన్సేషన్ ఉంటాయి. ఇప్పుడు కొన్ని ఆనియన్స్ కిచెన్లో కట్ చేస్తే ఎక్కడో బెడ్రూమ్లో ఉంటే కూడా ఐస్ బర్న్ అవుతూ ఉంటాయి, కొన్ని అవ్వవు. బికాస్ ఆఫ్ ఇట్స్ డిపెండ్స్ ఆన్ సల్ఫర్ కంటెంట్ ఇన్ ద ఆనియన్. ఓకే, సల్ఫర్ ఆల్వేస్ షుడ్ బి ప్రజెంట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ లైక్ అల్లైల్ సల్ఫైడ్ ఇన్ ద ఆనియన్స్. ఓకేనా. ఇంకా గార్లిక్, వెల్లుల్లి, అల్లం సారీ ఉల్లిపాయలు, వెల్లుల్లి, గార్లిక్. సో ఆనియన్, గార్లిక్ రెండు కూడా బల్బ్ మోడిఫికేషన్స్కి ది బెస్ట్ ఎగ్జాంపుల్గా మనం కన్సిడర్ చేయొచ్చు. ఓకే, ఎస్. ఇవి బల్బ్ ఒకటి, ట్యూబర్, కామ్ అండ్ రైజోమ్, ఈ 4 అండర్ గ్రౌండ్ స్టెమ్ మోడిఫికేషన్కి ది బెస్ట్ ఎగ్జాంపుల్స్. సో ఇవి ఓవరాల్గా స్టెమ్ మోడిఫికేషన్స్ 3 టైప్స్: ఏరియల్, సబ్ ఏరియల్, అండర్ గ్రౌండ్.